చెప్పండి. విజయపట్నం మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎలక్షన్, ఇండైరెక్ట్ ఎలక్షన్ టేకప్ చేయడం జరిగింది. దీంట్లో మేము ప్రాసెస్ ఇనిషియేట్ మధ్యలో కోర్టు డైరెక్షన్ ప్రకారంగా అడ్వకేట్ జనరల్ ఆఫీస్ నుంచి స్పెషల్ జీపీ గారు ఫోన్ చేసి స్టే గ్రాంట్ అయింది కాబట్టి స్టాప్ ఆల్ ది ఫర్దర్ ప్రొసీడింగ్స్ అనడం వల్ల మేము మిడిల్లో ప్రాసెస్ స్టాప్ చేసినాము. తర్వాత లంచ్ మోషన్లో మళ్ళీ సేమ్ పిటిషన్ మూవ్ చేయడం జరిగింది. దానికి హైకోర్టు వారు రేపు 10:30కి ఏదైతే డిటెన్యూ ఉన్నాడో ఏబిఎస్ కార్పొరేట్ ఫైల్ అయిన విధంగా రేపు అలాంగ్ విత్ ఎస్హెచ్ఓని ఆ యొక్క క్యాండిడేట్ని కోర్టు ముందు 10:30కి ప్రొడ్యూస్ చేయమన్నారు. కాబట్టి అది ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఏం డైరెక్షన్స్ ఇస్తారో ఆ డైరెక్షన్స్ ప్రకారంగా మేము ఫాలో అయ్యాం. ఈరోజు ఎలక్షన్ అయిందా సార్? ఇప్పుడు చైర్మన్ ఎలక్షన్ బట్ ప్రాసెస్ మిడిల్లో మాకు డైరెక్షన్స్ వచ్చింది కాబట్టి కంప్లీట్ చేయలేదు. మీకు ఆర్డర్ కాపీ వచ్చిందా సార్? మాన్యువల్ గా సబ్జెక్ట్ టు ద కండిషన్ ఆఫ్ హైకోర్ట్ ఆర్డర్. మీకు ఆర్డర్ కాపీ వచ్చిందా సార్? సార్ మీకు ఆర్డర్ కాపీ వచ్చిందా? We have received information from the Advocate General Office, Special GP. ఆర్డర్ కాపీ ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏనా ఆర్డర్ కాపీ సార్? Order copy is also uploaded. సార్ ఏబిఎస్ కార్పస్ అనేది ఓన్లీ ఆకలి హైకోర్టులో ప్రవేశపెట్టడానికి సార్, కమిటీ కోసం కాదు కదా, అది చైర్మన్ కోసం కాదు కదా. సార్ చైర్మన్ ఎన్నిక జరిగిందా సార్? పర్సనల్ సంబంధించినటువంటి కేసు. High direction is like that. ఇప్పుడు జరిగిన చైర్మన్ ఎన్నిక చెల్లుబాటు కాదా సార్? High Court direction is sir. అంటే ఇప్పుడు రిజర్వ్ చేసినట్టా సార్? ఇట్లా High Court